హలో అండి. శ్రీరామనవమి రోజున చేసే ప్రత్యేక ప్రసాదాలండి. నేనైతే ఈ 3 చేశానండి. ఇంకా కొంతమందైతే చాలానే చేశారండి. ముందు ఇక్కడ మనము పానకం ప్రిపేర్ చేద్దామండి. ఇక్కడ ఒక బౌల్‌లో ఒక గ్లాస్ వాటర్ తీసుకోనండి. ఆ వాటర్‌లో నేను కొద్దిగా బెల్లం వేసుకోనండి. ఇక్కడ నేనొచ్చేసి ఓన్లీ దేవుడి వరకే ప్రసాదం పెట్టేసి, మిగతాది దేవుని దగ్గర పెడతాం కదండీ ప్రసాదం, అది మేము స్వీకరిస్తాం కాబట్టి మేము కొద్దిగానే చేశానండి. మీరు కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లాన్ని ఇలా స్పూన్‌తో కలుపుతూ కరిగించుకోవాలండి. ఇలా కరిగించుకోవాలి. కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఆ బెల్లం వాటర్‌లో అది మెల్ట్ అయిపోతుందండి. ఇక్కడొచ్చేసి నేను ఇలాచి, మిరియాలు తీసుకున్నానండి. నేను ఇక్కడ 4 ఇలాచి తీసుకున్నాను. కొన్ని మిరియాలు తీసుకున్నానండి. తీసుకొని ఇలాచి, మిరియాలు మెత్తగా దంచుకోవాలండి. దంచుకొని పక్కన పెట్టుకున్న తర్వాతకు ఇక్కడ బెల్లం మొత్తం కరిగించానండి. కరిగిన తర్వాతకు నేను ఒక బౌల్‌లో ఆ వాటర్ పోసేసుకోనండి. బెల్లం వాటరు పోసుకున్న తర్వాతకు మనము మిరియాలు, ఇలాచి దంచుకున్నాం కదండీ! ఆ పౌడర్ దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను సొంటి కూడా దంచుకున్నానండి. అది ఇక్కడ స్కిప్ అయిందండి. ఇక్కడ మీకు స్పూన్‌లో చూపిస్తానండి. చూడండి. సొంటి కూడా దంచుకొని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాతకు మనం స్పూన్‌తో కలుపుకోవాలండి. నీట్‌గా కలుపుకోవాలి. కలుపుకున్న పానకం రెడీ అవుతుందండి. దీంట్లో మనము తులసి ఆకులు కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఈ కలుపుకొని ఈ పానకం మనం ఒక దేవునికి ప్రసాదం పెడతాం కదండీ! మనకు ఆ గ్లాస్‌లో పోసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక తులసి ఆకులు కూడా వేసానండి. ఇక్కడ మనకు పానకం రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి వడపప్పు అండి. నేను ఇక్కడ ముందుగానే ఒక 5 మినిట్స్ అలా పెసరపప్పు నీట్‌గా కడుగు పెట్టుకొని నానబెట్టుకున్నానండి. మనం ఒక 5, 10 మినిట్స్ వరకు నానబెట్టుకున్న పెసరపప్పు మనం ఇక్కడ దేవునికి ప్రసాదం పెట్టే బౌల్ ఉంటుంది కదండీ! దాంట్లో పెట్టేసి మనం దీంట్లో బెల్లం వేసి పెట్టుకోవాలండి. అంతే అండి. వడపప్పు మనకు రెడీ అవుతుందండి. కొంతమంది ఏమో పచ్చిమిర్చి వేస్తారు, కొబ్బరి వేస్తారు, అవన్నీ వేస్తారండి. నేనేమి ఇవన్నీ చేయనండి. నేను ఇది ఒక్కటే చేస్తాను. పెసరపప్పు అలాగే బెల్లం పెట్టి దేవుడికి ప్రసాదంలో పెట్టేసానండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ చలిమిడి చూద్దామండి. చలిమిడికొచ్చేసి ఒక ప్లేట్ తీసుకోవాలి. కొంతమందేమో నానబెట్టుకున్న బియ్యము మిక్సీకి పట్టేసి పౌడర్ చేసుకుంటారండి. ఇక్కడొచ్చేసి నేను నా బియ్య పిండి ఉందండి. అందుకే ఇక్కడ బియ్యం పిండితో చేసేస్తున్నాను. అలాగే దీంట్లో మనం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇలాచీ వేసానండి ఒక 3. అలాగే నేను ఇక్కడ 2 స్పూన్లంతా నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని మనము నెయ్యి వేసుకున్న తర్వాతకు బెల్లం పిండి, ఇలాచి ఇవన్నీ ఉన్నాయి కదండీ! ఇదంతా నీట్‌గా కలుపుకోవాలి. మనం చేత్తోనే ఇలా గట్టిగా కలుపుకోవాలండి. బెల్లం అనేది తొందరగా మెదగదు కదండీ! అందుకే నేను కొద్దిగా గట్టిగా కలిపాను. కలిపిన తర్వాత ఇక్కడ నాకు బెల్లం కూడా అలానే ఉండిపోయింది. నేను ఇక్కడ మిక్సీ జార్‌లో వేసి ఒకసారి గ్రైండ్ చేశానండి. ఇక్కడ బెల్లం కూడా మొత్తం పౌడర్‌లో వచ్చేస్తది కదండీ! ఇంకా మొత్తం ఇక్కడంతా మిక్సీకి పట్టేసాను. తర్వాత నేను ఇక్కడ కొన్ని వాటర్ పోసుకొని ఇంకా ఇక్కడ చలిమిడి రెడీ చేశానండి. మనం వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి. మనం కొన్ని వీలైతే మీకు అవసరం ఉంటేనే వేసుకోండి. లేకపోతే లేదు. నేను ఇక్కడ కొన్ని వాటర్ పోసుకున్నాను. కలుపుకుంటున్నాను. ఇలాగ మీరు కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోండి. ఎక్కువ వాటర్ పోసుకోకండి. ఎందుకంటే మళ్ళీ చలిమిడి ప్రిపేర్ కాదండి. చూడండి ఇలా రౌండ్‌గా చలిమిడిలాగా కట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనం దేవుని ప్రసాదం పెట్టే బౌల్ ఉంటుంది కదండీ! దాంట్లో పెట్టేసి మనం ఈ యొక్క 2 జీడిపప్పులు అలా పెట్టేస్తే మనకు చలిమిడి రెడీ అయిపోతుందండి. శ్రీరామనవమికి మేము ప్రత్యేకత నేను చేసే ప్రసాదాలు అయితే 3 చేశానండి. మీరేమేమి ప్రసాదాలు చేసారో నాకు కామెంట్‌లో చెప్పండి. చాలా ఈజీగానే చేసుకోవచ్చండి. చూసారు కదండీ! నేను ఇక్కడైతే 3 ప్రసాదాలు చేసి పెట్టాను దేవుడికి. ఇక్కడ నేను చలిమిడి, వడపప్పు, పానకం ఈ 3 ప్రసాదాలు చేసి పెడతానండి. శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా నేను ఇవే 3 చేస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మిగతా నోటిఫికేషన్ మీకు వచ్చేసాయండి. ఇంకా ప్రసాదాన్ని రెడీ అయిపోయినాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.